టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఎపిసోడ్లో మనము జూన్ నెలకు సంబంధించిన ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రాంతీయ అంశాలు కూడా అంటే ప్రాంతీయ పరంగా జరిగేటువంటి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో అలాంటి ప్రాంతీయ అంశాలను ఇప్పుడు ఎపిసోడ్లో చర్చించుకుందాం. సో ఏ మంత్కి సంబంధించి జూన్ 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ప్రాంతీయ అంశాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం. సో దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి, ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఎప్పుడైనా చెప్తుంటాను కదా, ఎప్పుడైనా సరే పోటీ పరీక్షలో ఏంటి అంటే తెలంగాణ సంబంధించిన అంశము భారతదేశ పరంగా లేదా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా పేరుగాంచినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇటీవల ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్లో. ఎన్ని రోజుల పాటు జరిగింది అంటే 2 రోజుల పాటు. ఎన్ని రోజుల పాటు? 2 రోజుల పాటు. సో ఎవరు దీన్ని నిర్వహించారు అంటే అంతర్జాతీయ సరకుల సంస్థ లేదా అంతర్జాతీయ కమోడిటీస్ ఆర్గనైజేషన్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. సో ఎవరు నిర్వహించారు దీన్ని? ఇంటర్నేషనల్ కమోడిటీస్ ఆర్గనైజేషన్ మరియు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు సంయుక్తంగా ఈ ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సును నిర్వహించడం జరిగింది. ఎక్కడ? హైదరాబాద్లో. ఎన్ని రోజుల పాటు? 2 రోజుల పాటు. సో ఈ శిఖరాగ్ర సదస్సును ఎవరు ప్రారంభించారు అంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు. ఎవరితో కలిసి దీన్ని ప్రారంభించారు అంటే నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ శాఖలు వారికి సంబంధించిన మంత్రివర్గం చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఈ శిఖరాగ్ర సదస్సులో కొన్ని డాటా రిలీజ్ చేశారు. ఆ డాటా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏదైనా ఎస్ఏస్ రాసినప్పుడు కానీ ఉపయోగపడవచ్చు. సో ఇక్కడ చూడండి, గతేడాది రాష్ట్రంలో 1.2 కోట్ల ఎకరాల్లో వరి సాగవగా ఈసారి ఏంటంటే 26 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తి జరిగిందంట. సో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో. ఎన్ని రోజుల పాటు? 2 రోజుల పాటు. సో ఎవరు దీన్ని నిర్వహించారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు అంతర్జాతీయ సరుకుల సంస్థ లేదా ఇంటర్నేషనల్ కమోడిటీస్ ఆర్గనైజేషన్ ఈ రెండు సంయుక్తంగా ఈ ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సును నిర్వహించడం జరిగింది. సో ఎక్కడ దీన్ని నిర్వహించారు అంటే హైదరాబాద్లో. ఎన్ని రోజుల పాటు? 2 రోజుల పాటు. నెక్స్ట్ అంశం చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది, కలౌలా పుల్స్రా. సో కలౌలా పుల్స్రా అనేది ఏంటి అంటే ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్. సో ఈ ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ సంబంధించిన పిక్ మీకు గూగుల్లో వస్తుంది చూడండి. సో దీన్ని ఇటీవల ఎక్కడ కనుగొన్నారు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కవ్వాల్ టైగర్ జోన్. సో ఎక్కడ? కవ్వాల్ టైగర్ జోన్. సో ఈ కవ్వాల్ టైగర్ జోన్ గురించి మళ్ళీ చెప్తాను. ఇక్కడ దీనికి సంబంధించిన అంశం చూడండి. సో దాంట్లో భాగంగా దీన్ని ఎక్కడ అంటే పర్టికులర్గా చెప్పాలి అంటే నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలోని దోస్త్ నగర్ అటవీ ప్రాంతంలో దీన్ని కనుగొనడం జరిగింది. ఇదేంటి? ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. అరుదుగా కనిపించే వాటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. సో ఇక్కడ చూడండి, కవ్వాల్ టైగర్ జోన్ అన్నాం కదా. సో కవ్వాల్ టైగర్ జోన్ ఎక్కడుంది అని అడగవచ్చు. సో రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా అడిగా. సో ఏ పోటీ పరీక్షల్లో అయినండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు అది డైనమిక్ కరెంట్ అఫైర్సా స్టాటిక్ కరెంట్ అఫైర్సా అని దృష్టిలో ఉంచుకొని చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డైనమిక్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ దాన్ని ఏమని పిలుస్తారంటే కలౌలా పుల్స్రా. సో దీని గురించి అన్న అడగవచ్చు కరెంట్ అఫైర్స్లో భాగంగా, లేదా కవ్వాల్ టైగర్ జోన్ ఎక్కడుంది అని అడగవచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్ కరెంట్ అఫైర్స్ డైనమిక్ కరెంట్ అఫైర్స్ రెండిట్లో ఏదైనా అడగవచ్చు. సో ఆ పర్టికులర్ పాయింట్కి సంబంధించిన 2 అంశాలను కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కలౌలా పుల్స్రా అనేది ఏంటి అంటే ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ అండి. ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ చాలా ఇంపార్టెంట్. అది ఇటీవల అరుదుగా కనిపించేటటువంటి ఇది. దీన్ని ఎక్కడ కనుగొన్నారంటే కవ్వాల్ టైగర్ జోన్లో. పర్టికులర్గా చెప్పాలి అంటే ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలోని దోస్త్ నగర్ అటవీ ప్రాంతంలో. ఎక్కడుంది? ఏ జిల్లాలో? నిర్మల్ జిల్లాలో. ఎక్కడ? నిర్మల్ జిల్లాలో. నెక్స్ట్, ఇటీవల లోక్సభ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ రావడం జరిగింది. సో వాటికి సంబంధించిన అంశాలని ఇప్పుడు చూద్దాం. సో పాలిటీ పరంగా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బిట్స్ అడుగుతుంటారండి. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మనం చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్ పాలిటీ రిలేటెడ్
జాగ్రఫీ రిలేటెడ్, హిస్టరీ రిలేటెడ్, ఎకనామీ రిలేటెడ్, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్. సో ఇలా ఏదైనా సరే స్టాటిక్ లింక్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటారు. మనం అనలిటికల్ స్కిల్స్ ఎంత బాగున్నాయి ఒక ఆస్పిరెంట్ అనే ఉద్దేశంతో. సో అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ లోక్సభ స్థానాలకు సంబంధించిన లేదా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఫలితాల గురించి ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. సో ఇటీవల లోక్సభ ఫలితాలు రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అలా వాటికి సంబంధించిన అంశాలు తెలంగాణకు సంబంధించి ఏమున్నాయి ఇప్పుడు చూద్దాం. సో లోక్సభ ఎన్నికల ఫలితాలు జరిగాయి. సో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి తెలంగాణ పరంగా అంటే 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సో దాంట్లో ఏ పార్టీ ఎన్ని నెగ్గింది చూడండి. కాంగ్రెస్ 8 లోక్సభ స్థానాలను, భారతీయ జనతా పార్టీ 8 లోక్సభ స్థానాలను. సో ఇంకొక లోక్సభ స్థానాన్ని ఎవరు నెగ్గారు అంటే ఎంఐఎం. ఏంటి ఎంఐఎం అంటే ఏంటి? మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. సో ఈ 3 పార్టీలు 17గా ఉన్నటువంటి లోక్సభ స్థానాలను వీళ్ళు గెలుపొందడం జరిగింది. సో కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి 8 లోక్సభ స్థానాలను గెలుపొందడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వచ్చేసి 8 లోక్సభ స్థానాలను, మరియు లాస్ట్ ఒకటి ఇంకోరెవరు గెలిచారు అంటే ఎంఐఎం పార్టీ. సో హైదరాబాద్కి సంబంధించినటువంటి లోక్సభ స్థానాన్ని ఎంఐఎం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. సో ఈ లోక్సభ స్థానాలకు సంబంధించిన ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది ఇక్కడ చూద్దాం చూడండి. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంత పర్సెంటేజ్ ఓటు వచ్చింది అంటే 40.10. ఎంత? 40.10. సో భారతీయ జనతా పార్టీకి 35.08. సో భారత రాష్ట్ర సమితికి ఎంత వచ్చింది అంటే 16.68. సో ఇది ఓటింగ్ ఎంత వచ్చింది అనే దాన్ని బట్టి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ ఓట్లు వచ్చాయి ఏ దానికి. సో ఐఎన్సీకి ఎంత వచ్చాయి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు 40.10 ఓట్స్ పర్సెంటేజ్ ఓట్స్. సో భారతీయ జనతా పార్టీకి 35.08% ఓట్స్. భారాస లేదా భారత రాష్ట్ర సమితికి ఎంత వచ్చింది అంటే 16.68% ఓట్లు రావడం జరిగింది. సో లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయి తెలంగాణ పరంగా అంటే 17. ఎన్ని కాంగ్రెస్ గెలిచింది? 8 బీజేపీ గెలవడం జరిగింది. ఎంఐఎం ఒక స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఆ ఒక స్థానం ఏదంటే హైదరాబాద్. సో పర్సెంటేజ్ ఎంత ఉంది చూడండి. కాంగ్రెస్ పార్టీకి 40.10% ఓట్లు రావడం జరిగింది. బీజేపీకి 35.08. భారాసాకి ఎంతంటే 16.68. నెక్స్ట్ అంశం చూడండి. ఆర్థిక శాఖ పరిధిలోకి రాష్ట్ర ఆర్థిక సంఘం. సో రాష్ట్ర ఆర్థిక సంఘం ఇప్పటి వరకు ఏ పరిధిలోకి ఉంది అంటే పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి ఉంది. సో దాన్ని కాస్త ఏ పరిధిలోకి తీసుకోవడం జరిగింది అంటే ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన ఉత్తర్వులను బదిలీ చేయడం జరిగింది ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో 2014లో ఏర్పాటైనటువంటి రాష్ట్ర ఆర్థిక సంఘం ఇన్ని రోజులు పంచాయతీరాజ్ శాఖలో ఉంది. సో దాన్ని కాస్త ఇప్పుడు దేంట్లో ఏ శాఖలోకి మార్చారంటే ఆర్థిక శాఖ పరిధిలోకి మారుస్తూ ఉత్తర్వులను ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ స్థిరాస్తి అప్పిలేట్ ట్రిబ్యునల్. సో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఈ తెలంగాణ స్థిరాస్తి అప్పిలేట్ ట్రిబ్యునల్కు చైర్మన్గా ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే జస్టిస్ రాజశేఖర్ రెడ్డి. ఎవరు? జస్టిస్ రాజశేఖర్ రెడ్డి. సో వార్తల్లో వ్యక్తుల భాగంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో వార్తల్లో వ్యక్తులుగా ఉన్నటువంటి అంశం ఇది. జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ఏ సంస్థకు చైర్మన్గా నియమించబడ్డారు అంటే తెలంగాణ స్థిరాస్తి అప్పిలేట్ ట్రైబ్యునల్కు చైర్మన్గా ఎంపిక కాబడ్డటువంటి వ్యక్తి. సో అదే సంస్థకు అంటే ఆ తెలంగాణ స్థిరాస్తి సంస్థకు సంబంధించిన అంశం చూడండి. న్యాయ విభాగం సభ్యులుగా ఎవరెవరు ఎన్నికబడ్డారంటే న్యాయవాది పల్లె ప్రవీణ్ కుమార్ రెడ్డి. పరిపాలన సాంకేతిక సభ్యురాలుగా ఎవరు నియమించబడ్డారంటే విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి చిత్రా రామచంద్రన్ బాధ్యతలు చేపట్టడం జరిగింది. దేనికి సంబంధించి? తెలంగాణ స్థిరాస్తి అప్పిలేట్ ట్రిబ్యునల్కి సంబంధించి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర కేంద్ర సహకార బ్యాంక్. సో దాన్ని ఏమంటామంటే టెస్కాబ్. సో తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. సో దానికి సంబంధించి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే మార్నేని రవీందర్ రావు. ఎవరు? మార్నేని రవీందర్ రావు. సో ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు అంటే కొత్తకుర్మ సత్తయ్య. ఎవరు? కొత్తకుర్మ సత్తయ్య. సో మార్నేని రవీంద్రరావు ఇటీవల ఏ సంస్థకు తాత్కాలిక అధ్యక్షుడిగా ఎంపిక కాబడ్డారో అని అడగొచ్చు. దేనికంటే టెస్కాబ్. ఇది టెస్కాబ్. సో టెస్కాబ్ అంటే తెలంగాణ రాష్ట్ర కేంద్ర సహకార బ్యాంక్ సంబంధించినటువంటి ఒక అంశం. సో టెస్కాబ్ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే మార్నేని రవీందర్ రావు.
నెక్స్ట్ ఐసిఏఐ. సో ఐసిఏఐకి సంబంధించి హైదరాబాద్ చాప్టర్ ఉంటుందిగా, ఆ హైదరాబాద్ చాప్టర్కు ఎవరిని చైర్పర్సన్గా ఎంపిక చేయబడ్డారు అంటే డాక్టర్ లావణ్య కండూరి. ఎవరు? డాక్టర్ లావణ్య కండూరి. ఏ సంవత్సరానికి అంటే 2024, 2025 మధ్య కాలానికి. సో ఐసిఏఐ యొక్క హైదరాబాద్ చాప్టర్కు చైర్పర్సన్గా ఎన్నికబడ్డటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుచ్చు. ఎవరంటే డాక్టర్ లావణ్య కండూరి. వైస్ చైర్మన్గా ఎన్నికబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే డి వెంకటరాంబాబు. కార్యదర్శిగా ఎన్నికబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే కాజా జలాలుద్దీన్. కోశాధికారిగా ఎవరున్నారంటే కీర్తి అగర్వాల్. సో ఐసిఏఐ హైదరాబాద్ చాప్టర్కు ఎవరు చైర్పర్సన్గా ఎంపిక కాబడ్డారంటే డాక్టర్ లావణ్య కండూరి. ఎవరు? డాక్టర్ లావణ్య కండూరి. నెక్స్ట్ సో తెలంగాణకు సంబంధించి ఇందాక లోక్సభ స్థానాల గురించి చెప్పుకున్నాం కదా. సో దాంట్లో 8 ఐఎన్సీ నెగ్గిందని చెప్పి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. సో 8 భారతీయ జనతా పార్టీ నెగ్గిందని చెప్పుకున్నాము. ఒక సీట్ వచ్చేసి ఎంఐఎం, అది హైదరాబాద్ స్థానాన్ని కైవసం చేసుకుందని చెప్పాం. సో దాంట్లో భాగంగా తెలంగాణ ప్రాంతం నుండి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరంటే జి కిషన్ రెడ్డి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో తెలంగాణ ప్రాంతం నుండి కేంద్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే జి కిషన్ రెడ్డి. ఏ శాఖకు మంత్రిగా ఉన్నారంటే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తిగా ఇటీవల వార్తల్లో ఉన్నారు. ఎవరు? జి కిషన్ రెడ్డి. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ సో అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇంకొక వ్యక్తి ఎవరు అంటే బండి సంజయ్. సో బండి సంజయ్ ఏ శాఖకు మంత్రిగా ఉన్నారు అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా. సో దీనికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. సో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారంటే అమిత్ షా. సో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే బండి సంజయ్. సో కిషన్ రెడ్డి, జి కిషన్ రెడ్డి గారు దీనికి ఏ శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారంటే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. బండి సంజయ్ వచ్చేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ అంశం చూడండి, నవీన్ కుమార్ రెడ్డి. సో ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే నవీన్ కుమార్ రెడ్డి. సో పాలిటిక్స్ సంబంధించిన అంశం అండి ఇది. సో కరెంట్ రిలేటెడ్ పాలిటిక్స్ సంబంధించిన అంశం. భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఉన్నటువంటి ఇతను మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధించినటువంటి వ్యక్తిగా ఇటీవల వార్తల్లో నిలిచాడు. సో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి మన్నె జీవన్ రెడ్డిపై ఈయన గెలుపొందడం జరిగింది. సో ఇటీవల మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. అక్కడ గెలిచినటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే నవీన్ కుమార్ రెడ్డి. ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అంటే బీఆర్ఎస్. ఇది భారత రాష్ట్ర సమితి. నెక్స్ట్ చింతపండు నవీన్ కుమార్. సో చింతపండు నవీన్ కుమార్ లేదా తీన్మార్ మల్లన్నగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తిన ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము, స్థానిక సంస్థలటువంటి ఉప ఎన్నిక. సో ఎమ్మెల్సీ ఎన్నిక గురించి ఇప్పుడు మళ్ళీ చెప్తాను మీకు. అంటే ఎమ్మెల్సీ ఎన్నిక ఎలా జరుగుతుంది, ఎవరెవరు వాళ్ళని ఎన్నుకుంటారు అని చెప్పి. సో చింతపండు నవీన్ కుమార్ ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్నగా కూడా చెప్తారు. ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఏ నియోజకవర్గం నుండి అంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం. ఇక్కడ చూడండి పట్టభద్రులు అన్నాను, ఇంతకుముందేమో స్థానిక సంస్థల ఉప ఎన్నిక అన్నాను. సో ఇక్కడనేమో పట్టభద్రుల. సో అంటే డిగ్రీ హోల్డర్స్ సంబంధించి దీంట్లో ఓటేస్తారు. అక్కడ స్థానిక సంస్థలకు సంబంధించిన వాళ్ళు దాంట్లో ఓటేయడం జరుగుతుంది ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు. సో ఇక్కడ చింతపండు నవీన్ కుమార్ వచ్చేసి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నిక కాబట్టేటువంటి వ్యక్తి. సో శాసన మండలిలో చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఈయన చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఎవరి చేత? తీన్మార్ మల్లన్న లేదా చింతపండు నవీన్ కుమార్ చేత. ఇప్పటి వరకు మనము ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడుకున్నాం కదా. ఒకటేమో స్థానిక సంస్థల ఉప ఎన్నిక గురించి, ఇంకోటేమో పట్టభద్రుల నియోజకవర్గం గురించి. సో అసలు ఎమ్మెల్సీ ఎన్నిక ఎలా జరుగుతుంది ఏంటి అవన్నీ చూద్దాం. సో ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో శాసన మండలి అంటాం కదా. సో దానికి సంబంధించిన అంశం చూడండి. సో దీంట్లో భాగంగా ఎంతమంది సభ్యులను ఎవరెవరు ఎన్నుకుంటారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. చాలా ఎగ్జామ్లో అడిగారు. సో గ్రూప్ 1, 2, 3, 4 లేదా సివిల్స్ రేంజ్ వాటిలో కానీ ఐబీపీఎస్ ఏదైనా సరే, ఏ పోటీ పరీక్షల్లో అయినా సరే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో 3/1 మందిని స్థానిక సంస్థల సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది ఎమ్మెల్సీలను. సో నెక్స్ట్ 3/1 మంది, సేమ్ ఇక్కడ కూడా అండి 3/1 మందిని రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్
12వ వంతు మందిని ఎవరు ఎన్నుకుంటారు అంటే ఆ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి 3 సంవత్సరాల స్థాయి గ్రాడ్యుయేట్లచే ఎన్నుకబడతారు. సో 3 సంవత్సరాల స్థాయి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, ఇందాక పట్టభద్రుల నియోజకవర్గం అని చెప్పి చింతపండు నవీన్ కుమార్ గెలిచాడని చెప్పుకున్నాం కదా. సో అలా పట్టభద్రుల ద్వారా కాబడేటువంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారంటే 12వ వంతు మంది ఉంటారు ఎక్కడైనా ఏ శాసన మండలిలో. సో ఆ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి 3 సంవత్సరాల స్థాయి గ్రాడ్యుయేట్లచే ఈ 12వ వంతు మంది ఎన్నిక కాబడతారు. దేనికి? ఎమ్మెల్సీ. సో 3/1 వంతు మంది స్థానిక సంస్థల సభ్యులు, మళ్ళీ 3/1 వంతు మంది రాష్ట్ర శాసనసభ సభ్యుల చేత, 12వ వంతు మంది ఏంటి? ఆ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి 3 సంవత్సరాల స్థాయి గ్రాడ్యుయేట్ల చేత. నెక్స్ట్ చూడండి, ఇంకా నెక్స్ట్ 12వ వంతు మంది కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలతో సహా మాధ్యమిక పాఠశాలల కంటే తక్కువ కాకుండా రాష్ట్రంలోని విద్యాసంస్థలలో కనీసం 3 సంవత్సరాల బోధనలో గడిపినటువంటి ఉపాధ్యాయుల చేత. సో స్థానిక సంస్థలు, శాసనసభ్యులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు. సో స్థానిక సంస్థల వాటిలో 1/3. సో మళ్ళీ శాసనసభ్యులు 1/3 వాళ్ళని ఎన్నుకుంటారు. నెక్స్ట్ 1/12 ఎవరు ఎన్నుకుంటారు అంటే గ్రాడ్యుయేట్స్, 1/12 టీచర్స్. సో దీంతో పాటుగా 6వ వంతు మందిని గవర్నర్ నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఆ గవర్నర్ నామినేట్ చేసే వాళ్ళు ఎక్కడ చూడండి, దేనికి సంబంధించిన వాళ్ళు ఉంటారు? సాహిత్యము, సైన్స్, కళలు, సహకార ఉద్యమము మరియు సామాజిక సేవలు వంటి రంగాలలో జ్ఞానం అంటే వాళ్ళకు ఏదైనా సాధించడం లేదా ఆచరణాత్మక అనుభవం ఉన్న వాళ్ళని గవర్నర్ నామినేట్ చేయడం జరుగుతుంది ఎమ్మెల్సీగా. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 1/3 మెంబర్స్ని స్థానిక సంస్థల చేత, 1/3 మళ్ళీ శాసనసభ్యుల చేత, 1/12 వచ్చేసి గ్రాడ్యుయేట్స్ చేత, 1/12 వచ్చేసి మళ్ళీ టీచర్స్ చేత, 1/6 వచ్చేసి గవర్నర్ నామినేట్ చేస్తారు. ఆ గవర్నర్ నామినేట్ చేసే వాళ్ళు ఎవరు చూడండి? లిటరేచరు, సైన్సు, ఆర్టు, కోఆపరేటివ్ మరియు సోషల్ సర్వీస్. ఇవన్నీ ఈ విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా స్కిల్ఫుల్ పర్సన్స్ ఉండొచ్చు, లేదా వాళ్ళకు ఈ రంగాలలో వాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు. ఇది సాహిత్యము, సైన్సు, కళలు, సహకార ఉద్యమము మరియు సామాజిక సేవలు. సో ఈ ఎమ్మెల్సీ లేదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఎమ్మెల్సీకి సంబంధించి, శాసన మండలికి సంబంధించి ఒక హింట్ కూడా ఏం జరిగింది? జంబుక్ట్ అని చెప్పి. సో జంబుక్లో భాగంగా JUMBKT. సో వాటి అబ్రివేషన్స్ అండి స్టేట్స్ది. సో టీ అంటే తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. సో ఇలా ఈ స్టేట్స్లో మాత్రమే శాసన మండలి ఉన్నాయి, మిగతా వాటిలో శాసన మండలి లేదు. సో ఇప్పటిదాకా ఎమ్మెల్సీ ఎన్నికల గురించి, వాటి గురించి ఎవరెవరు ఎంతెంతమంది సభ్యుల చేత ఎన్నుకోబడతారో చూసాం కదా. దీనికి సంబంధించి ఎమ్మెల్సీకి సంబంధించి. నెక్స్ట్, ప్రైవసీ ఇంజనీరింగ్పై ఇటీవల ఒక సదస్సు జరగడం జరిగింది. ఎక్కడ అంటే గచ్చిబౌలిలోని IDBI శిక్షణ కేంద్రంలో. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో IDBIకి సంబంధించినటువంటి ఒక శిక్షణ కేంద్రంలో ప్రైవసీ ఇంజనీరింగ్పై ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. సో ప్రైవసీకి సంబంధించిన అంశాలు, సో హ్యాకింగ్, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన అంశాలను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి IT కమ్యూనికేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి జయేష్ రంజన్ దీంట్లో పాల్గొని ప్రసంగించడం జరిగింది. అందుకు ఇటీవల ఇది వార్తల్లో నిలిచి. సో గవర్నమెంట్ రిలేటెడ్ ఏది ఉన్నా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ప్రైవసీ ఇంజనీరింగ్పై ఇటీవల సదస్సు ఎక్కడ జరిగింది అని అడవచ్చు. ఎక్కడంటే హైదరాబాద్లోని గచ్చిబౌలిలో. ఎక్కడ? గచ్చిబౌలిలో. నెక్స్ట్, తెలంగాణ NGO కేంద్ర సంఘం నూతన ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబట్టేటువంటి వ్యక్తి ఎవరంటే SM హుస్సేని. ఎవరు? SM హుస్సేని అని ముజీబ్ అని కూడా అంటారు. సో తెలంగాణ NGO కేంద్ర సంఘం నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కాబట్టేటువంటి వ్యక్తి. నెక్స్ట్ అంశం చూడండి, విపత్తు నిర్వహణ వ్యవస్థ. సో ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్నటువంటి నగరాన్ని ఒక యూనిట్గా తీసుకొని అక్కడ పటిష్టమైనటువంటి విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించినటువంటి ఆ ప్లానింగ్ అదన్నీ కూడా రూపొందించాలని చెప్పి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. సో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి నగరాన్ని ఒక యూనిట్గా తీసుకొని విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పి ఒక ఆర్డర్ని జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్ పైన ఉన్నటువంటి CC కెమెరాలన్నింటినీ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధించాలని చెప్పి ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరాన్ని ఒక యూనిట్గా తీసుకొని విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది.
నెక్స్ట్ అంశం చూడండి, లాక్హీడ్ మార్టిన్. సో లాక్హీడ్ మార్టిన్ అనేది ఒక సంస్థ ఇటీవల ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా కంపెనీ ఇండియా హెడ్ అయినటువంటి ఫెర్నాండెస్ సహా పలువురు ప్రతినిధులు సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ అవ్వడం జరిగింది. అందుకని ఇటీవల వార్తల్లో నిలిచింది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఈ సంస్థ ఏ దేశానికి చెందింది అన్నో, లేదా ఈ సంస్థ దేన్ని ఉత్పత్తి చేస్తుంది అని అడగచ్చు. సో ఈ లాక్హీడ్ మార్టిన్ అనేది ఏ దేశానికి చెందినటువంటి సంస్థ అంటే అమెరికాకు చెందినటువంటి సంస్థ. సో ఇది వేటిని ఉత్పత్తి చేస్తుందంటే ఏరోస్పేస్ రక్షణ వ్యవస్థలకు సంబంధించినటువంటి విడి విభాగాలను ఉత్పత్తి చేస్తున్నటువంటి సంస్థ ఇది లాక్హీడ్ మార్టిన్. సో హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఆదిబట్లలో ఈ సంస్థ కార్యకలాపాలు ఆల్రెడీ కొనసాగుతున్నాయి. దాంతోపాటుగా ఇంకొన్ని పెట్టుబడులు పెడతామని చెప్పి ఇటీవల వెల్లడించడం జరిగింది లాక్హీడ్ మార్టిన్ అనే కంపెనీ. సో దేన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ లాక్హీడ్ మార్టిన్ అనే కంపెనీ అంటే ఏరోస్పేస్ మరియు రక్షణ వ్యవస్థలకు సంబంధించిన విడి విభాగాలను ఉత్పత్తి చేసేటువంటి సంస్థ. ఏ దేశానికి సంబంధించింది అంటే అమెరికా. నెక్స్ట్ సీతారామ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ట్రయల్ రన్ ఇటీవల విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇది సీతారామ ప్రాజెక్టు. జూన్ 13న ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు సీతమ్మ సాగర్ సీతారామ ప్రాజెక్టులను సందర్శించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నటువంటి అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద నిర్మించినటువంటి సీతారామ ప్రాజెక్ట్ ఫేజ్ 1 పంప్ హౌస్ యొక్క ట్రయల్ రన్ను ప్రారంభించడం జరిగింది. అది విజయవంతంగా పూర్తి కావడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎక్కడుంది ఇది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. నెక్స్ట్ 56.61%. సో తెలంగాణ రాష్ట్రంలో పత్తి సాగు పర్సెంటేజ్ ఎంత అంటే 56.61. సో తెలంగాణలో వానాకాలం సీజన్లో పత్తి 50,48,904 ఎకరాలకు గాను 28,58,337 ఎకరాల్లో పంట వేశారని చెప్పి వ్యవసాయ శాఖ ఇటీవల ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో పత్తి సాగు ఎంత పర్సెంటేజ్ ఉందంటే 56.61%. నెక్స్ట్ సమాహార యాప్. సో సమాహార యాప్ దేనికి సంబంధించింది అంటే సో కొత్త క్రిమినల్ చట్టాలకు సంబంధించినటువంటి అంశం ఇటీవల వార్తల్లో నిలిచింది పార్టీలో భాగంగా. సో కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుండి అమల్లో ఉండబోతున్నాయి. సో దానికి సంబంధించిన ఒక హ్యాండ్ పుస్తకంతో పాటు ఒక మొబైల్ అప్లికేషన్ను ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు. సో ఈ సమాహార యాప్ అంటే దానికి సంబంధించిన అంశం ఇది. సో తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి డాక్టర్ జితేందర్ దీన్ని ఆవిష్కరించడం జరిగింది సమాహార యాప్ని. ఇప్పటి వరకు మనము జూన్ 2024కు సంబంధించిన ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకున్నాం కదా. ఈ ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే ఏ ఎపిసోడ్లో అయినా అంటే ఆ పర్టికులర్ అంశానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూస్తున్నాము మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడాలనే ఉద్దేశంతో. సో ఎప్పుడైనా అండి ఏ పోటీ పరీక్షలైనా మనం చదవడం ఎంత ఇంపార్టెంటో రివిజన్ చేయడం అంతే ఇంపార్టెంట్. ఆ రివిజన్ చేసిన దాన్ని మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేయడం కానీ టెస్ట్ సిరీస్ కానీ మోడల్ పేపర్స్ చేయడం వల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ దృష్టితోనే గత కొన్ని నెలలుగా టీశాట్ వాళ్ళు వీటిని అందించడం జరుగుతుంది ఆస్పిరెంట్ యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తూ. సో దాంట్లో భాగంగా ఇక్కడ చూడండి ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది. సో ఈ ఎపిసోడ్లోనే కొన్ని చర్చించుకున్న అంశాల గురించి కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ ప్రీవియస్ సంబంధించిన కొన్ని బిట్స్ కూడా ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. సో ఈ ఎపిసోడ్కి సంబంధించిన బిట్స్ మాత్రం మీకు హింట్ ఇచ్చి వదిలేస్తానండి ఎప్పుడు చేసేలాగానే. ఎందుకంటే ఏబిసిడిలో సో ఏబి హింట్ చెప్పడం కానీ బిసిడి హింట్ చెప్పడం వల్ల మీరు ఆ పర్టికులర్ స్లైడ్కి వెళ్తే మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? తిరువనంతపురం, బెంగళూరు, హైదరాబాద్, ముంబై. సో బీసీలోనే ఆన్సర్ ఉందండి, ఏడి ఆన్సర్ కాదు. బెంగళూరు, హైదరాబాద్. సో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? నెక్స్ట్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది ఎవరు? జి కిషన్ రెడ్డియా, బండి సంజయ, కొండా విశ్వేశ్వరరెడ్డి, సురేష్ షెట్కర్. సో సిడి ఆన్సర్ కాదండి, ఏబీలోనే ఆన్సర్ ఉంది. ఏబీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ తెలంగాణలో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? 17, 15, 7, 25. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏబీలోనే ఆన్సర్ ఉంది. 17, 15.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది ఎవరు? జి కిషన్ రెడ్డియా, బండి సంజయ, కొండా విశ్వేశ్వరరెడ్డి, సురేష్ షెట్కర్. సో సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏబీలోనే ఉంది. ఇందాక కూడా మనం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారని చెప్పుకున్నాం. సో దాంట్లో కూడా జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ ఇరువురు కూడా, ఒకరేమో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, ఒకరు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఎవరు? ఇప్పటి వరకు మనము జూన్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ప్రాంతీయాంశాలు, ఆ ప్రాంతీయాంశాలకు సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూసాం కదా. ఎప్పుడైనా అండి ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా, సో ఆ పోటీ పరీక్షకు సంబంధించిన సిలబస్ ఏంటి, ఆ పోటీ పరీక్ష ఏ దానికి సంబంధించింది, దాంట్లో ఏ అంశాలు చదవాలి, చదివిన అంశాన్ని ఎలా చేయాలి, రివిజన్ చేసిన దాన్ని ప్రాక్టీస్ ఎలా చేయాలి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేస్తారా, లేకపోతే టెస్ట్ సిరీస్ రాస్తారా, మోడల్ పేపర్ చేస్తారా, ఇవన్నీ కూడా మీకు రివిజన్ పరంగా ఉపయోగపడతాయి. సో ఇలా చేసినట్టయితే పోటీ పరీక్షలో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొనే మేము గత కొన్ని ఎపిసోడ్లుగా టీశాట్ వారిని దీనికి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించి గత కొన్ని ఎపిసోడ్లుగా. అది పోటీ పరీక్షల అభ్యర్థులకి ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతో. సో ఇప్పటి వరకు మనము ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకున్నాం కదా. ఇంకొక ఎపిసోడ్తో మీ ముందు ఉంటాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.